ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో దేవుని పిల్లలకు శుభములు. అంశం యెహోవాయే దేవుడు. మరి యేసుక్రీస్తు ఎవరు? యోహాను సువార్త 17వ అధ్యాయము 3వ వచనం. అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. ప్రియులరా, క్రైస్తవుని యొక్క గమ్యస్థానం ఏమిటి అని ప్రశ్నించుకుంటే పరలోకమే మన గమ్యస్థానం. పరలోకం చేరాలి అనంటే నిత్య జీవం పొందుకోవాలి. నిత్య జీవం పొందుకోవాలి అనంటే అద్వితీయ సత్యదేవుడు ఎవరో, ఆయన పంపినటువంటి యేసుక్రీస్తు ఏమై ఉన్నాడో ఎరుగుటయే నిత్య జీవము అంటుంది. కాబట్టి అద్వితీయ సత్యదేవుని గూర్చినటువంటి అవగాహన, అలాగే యేసుక్రీస్తును గూర్చినటువంటి అవగాహన, యేసుక్రీస్తు ఏమై ఉన్నాడు అన్నటువంటి విషయాలు తెలుసుకోవటమే నిత్య జీవము. వీరిద్దరిని గూర్చి తెలియకుండా భక్తి సాధనలో మనం ఎంత నైపుణ్యము సంపాదించినప్పటికీ నిత్య జీవము చేరలేము, అనగా పరలోకము చేరలేము అన్నది వాస్తవం. ఇది బైబిల్ చెప్తున్నటువంటి సత్యం. కనుక నిత్య జీవము పొందుకోవాలి, పరలోకం చేరుకోవాలి అన్నటువంటి ఆకాంక్ష కలిగిన ప్రతి క్రైస్తవుడికి పరిశుద్ధ వాక్యాలు తెలియచేస్తున్నటువంటి సత్యాలను నేను మీ ముందుకు తెస్తూ ఉన్నాను. నేటి క్రైస్తవ సమాజంలో యేసుక్రీస్తును దేవుడు, యేసుక్రీస్తే దేవుడు, యేసుక్రీస్తే యెహోవా, యెహోవాయే యేసుక్రీస్తు అన్నటువంటి పిచ్చి పిచ్చి మాటలతో, వారికి తోచినటువంటి మాటలనే సంఘం మీద రుద్దుతూ విశ్వాసులను విశ్వాసము నుంచి తొలగించి భ్రష్టులు చేస్తూ ఉన్నారు. అందుకే పరిశుద్ధ వాక్యము ద్వారా యేసుక్రీస్తు ఏమై ఉన్నాడు అన్నటువంటి విషయాలు మీ ముందుకు తెస్తూ ఉన్నాను. జాగ్రత్తగా గమనించండి. పరిశుద్ధ వాక్యాన్ని దాటి మనకు ముందుకు వెళ్ళటానికి అవకాశం లేదు. వాక్యం ఏం చెప్పిందో అదే మనం పాటించాలి, అదే అనుసరించాలి. లేని వార్తలు పుట్టింపకూడదు అని వాక్యం ఖచ్చితంగా ఖరాఖండితంగా తెలియచేస్తూ ఉన్నది. గనక మనిషి తన ఊహను బట్టి చెప్పేటటువంటి మాటలను ఆధారం చేసుకొని యేసును చూడక పరిశుద్ధ వాక్యము యేసుక్రీస్తును గూర్చి ఏమి చెబుతూ ఉన్నదో ఇప్పుడు పరిశీలన చేద్దాం. కొన్ని ప్రశ్నలు మీ ముందుకు తెస్తూ ఉన్నాను, జాగ్రత్తగా గమనించండి. పరిశుద్ధ బైబిల్లో యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు, దేవుడైనటువంటి యెహోవా అన్నటువంటి వాక్యాలు పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం. అదే రీతిగా యేసుక్రీస్తు కూడా దేవుడు అని నమ్మేటటువంటి ప్రతి ఒక్క వ్యక్తి పరిశుద్ధ బైబిల్లో యెహోవాయే దేవుడు అని వ్రాయబడిన ప్రకారంగా యేసుక్రీస్తే దేవుడు లేదా యేసుక్రీస్తు కూడా దేవుడు అన్నటువంటి వాక్యాలు ఎక్కడైనా తారసపడతాయిదేమో ఆలోచించాలి, చూడాలి. వాక్యాలను వక్రీకరించి తనకు అనుకూలమైన పద్ధతిలో విశ్లేషణ చేస్తూ యేసుక్రీస్తు కూడా దేవుడు అనేటటువంటి వారి కొరకై ఈ ప్రశ్నలు మీ ముందుకు తెస్తూ ఉన్నాను. జాగ్రత్తగా గమనించండి. ఈ ప్రశ్నలకు జవాబులు ఇచ్చినటువంటి వారు ఖచ్చితంగా యేసుక్రీస్తు ఎవరో తెలుసుకున్న వారవుతారు. యెహోవాయే దేవుడు అని నమ్ముటకు వాక్యాధారాలు ఉన్నాయి. యెహోవాయే దేవుడు అని నమ్ముటకు వాక్యాధారాలు ఉన్నాయి. మరి యేసుక్రీస్తు దేవుడు అని నమ్ముటకు గాను ఏమైనా వాక్యాధారాలు ఉన్నాయా? ఒకవేళ ఉన్నట్లయితే ఆ వాక్యాధారాలు ఎక్కడ ఉన్నాయో చూపించాలని మనవి చేస్తూ ఉన్నాను. యేసుక్రీస్తు దేవుడు అన్నటువంటి మాట పరిశుద్ధ బైబిల్లో లేదు అని
నిర్ధారించుకొనుటకు కొన్ని ప్రశ్నలు మీ ముందుకు తెస్తూ ఉన్నాను, జాగ్రత్తగా గమనించండి. మళ్ళీ చెబుతూ ఉన్నాను, లేని వార్తలు పుట్టింపకూడదు అని బైబిల్ చెప్పింది. బైబిల్ చెప్పిన మాటను అతిక్రమిస్తే ఆజ్ఞ అతిక్రమం అవుతుంది. ఆజ్ఞ అతిక్రమమే పాపము. పాపము వలన వచ్చు జీతము మరణము. కనుక వాక్యాన్ని దాటి నా ఆలోచనను మీ ముందు పెట్టి శాపగ్రస్తుడనై నిత్యనాశనానికి పోదలుచుకోలేదు. వాక్యం ఏం చెప్పిందో అదే మీ ముందుకు తెస్తూ ఉన్నాను. ఇందులో నా మాట లేదని మొదట మీకు తెలియచేస్తూ ఉన్నాను. ఇక ప్రశ్నలు మీ ముందుకు తెస్తూ ఉన్నాను, జాగ్రత్తగా గమనించండి. యెహోవాయే దేవుడు అని నమ్ముటకు వాక్య ఆధారాలు ఉన్నాయి. మరి యేసుక్రీస్తు దేవుడని నమ్ముటకు వాక్య ఆధారం ఎక్కడా? గమనించండి. కీర్తనలు 100వ కీర్తన 3వ చరణం. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి వాక్యాధారం ఉంది. మరి ప్రశ్న, యేసుక్రీస్తే దేవుడని తెలుసుకొనుడి అను వాక్యాధారం ఎక్కడ? యేసుక్రీస్తే దేవుడని తెలుసుకొనుడి అను వాక్యాధారము ఎక్కడ? రెండవ ప్రశ్న, మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడు. మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడు. కీర్తనలు 99వ కీర్తన 9వ చరణం. ప్రశ్న, మన దేవుడైన యేసుక్రీస్తు ప్రభువు పరిశుద్ధుడు అను వాక్యాధారం ఎక్కడా? మన దేవుడైన యేసుక్రీస్తు ప్రభువు పరిశుద్ధుడు అను వాక్యాధారము ఉన్నదా? మూడవది, యెహోవా నీయందు నమ్మిక ఉంచి ఉన్నాను, నీవే నా దేవుడవని నేను అనుకొనుచున్నాను. యెహోవా నీయందు నమ్మిక ఉంచి ఉన్నాను, నీవే నా దేవుడవని నేను అనుకొనుచున్నాను. కీర్తనలు 31వ కీర్తన 14వ చరణం. ప్రశ్న, యేసుక్రీస్తు ప్రభువా నీయందు నమ్మిక ఉంచి ఉన్నాను, నీవే నా దేవుడవని నేను అనుకొనుచున్నాను అను వాక్యాధారం ఎక్కడ? యేసుక్రీస్తు ప్రభువా నీయందు నమ్మిక ఉంచి ఉన్నాను, నీవే నా దేవుడవని నేను అనుకొనుచున్నాను అను వాక్యాధారము ఎక్కడ? నాలుగవది, యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. కీర్తనలు 33వ కీర్తన 12వ చరణం. ప్రశ్న, యేసుక్రీస్తును తమకు దేవుడుగా గల జనులు ధన్యులు అను వాక్యాధారం ఎక్కడా? యేసుక్రీస్తును తమకు దేవుడుగా గల జనులు ధన్యులు అను వాక్యాధారం ఎక్కడా? 5, మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదుము. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదుము. కీర్తనలు 20వ కీర్తన 7వ చరణం. ప్రశ్న, మనమైతే మన దేవుడైన యేసుక్రీస్తు నామమును బట్టి అతిశయపడుదుము. మనమైతే మన దేవుడైన యేసుక్రీస్తు నామమును బట్టి అతిశయపడుదుము అను వాక్యాధారం ఎక్కడా? 6, యెహోవా నీవే నా దేవుడవు, నేను నిన్ను హెచ్చించెదను, నీ నామమును స్తుతించెదను. యెహోవా నీవే నా దేవుడవు, నేను నిన్ను హెచ్చించెదను, నీ నామమును స్తుతించెదను.
యెషయా గ్రంథం 25వ అధ్యాయము 1వ వచనం. ప్రశ్న: యేసుక్రీస్తు ప్రభువా, నీవే నా దేవుడవు, నేను నిన్ను హెచ్చించెదను, నీ నామమును స్తుతించెదను. యేసుక్రీస్తు ప్రభువా, నీవే నా దేవుడవు, నేను నిన్ను హెచ్చించెదను, నీ నామమును స్తుతించెదను అను వాక్యాధారం ఏది? 7. ప్రభువును ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడును అగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. ప్రభువును ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడును నగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. యెషయా గ్రంథం 30వ అధ్యాయము 15వ వచనం. ప్రశ్న: ప్రభువును క్రైస్తవుల యొక్క పరిశుద్ధ దేవుడును నగు యేసుక్రీస్తు ఈలాగు సెలవిచ్చుచున్నాడు. ప్రభువును క్రైస్తవుల యొక్క పరిశుద్ధ దేవుడునగు యేసుక్రీస్తు ఈలాగు సెలవిచ్చుచున్నాడు అను వాక్యాధారం ఏది? 8. యెహోవానగు నేను మీకు పరిశుద్ధ దేవుడను, ఇశ్రాయేలు సృష్టికర్తయగు నేనే మీకు రాజును. యెహోవానగు నేను మీకు పరిశుద్ధ దేవుడను, ఇశ్రాయేలు సృష్టికర్తయగు నేనే మీకు రాజును. యెషయా గ్రంథం 43వ అధ్యాయము 15వ వచనం. ప్రశ్న: యేసుక్రీస్తు ప్రభువుడనగు నేను మీకు పరిశుద్ధ దేవుడను, లోకానికి సృష్టికర్తనగు నేనే మీకు రాజును. యేసుక్రీస్తు ప్రభువుడనగు నేను మీకు పరిశుద్ధ దేవుడను, లోకానికి సృష్టికర్తనగు నేనే మీకు రాజును అను వాక్యాధారమేది? 9. పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడనైన యెహోవాను నేనే అని నీవు తెలుసుకొనున్నట్లు. పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడనైన యెహోవాను నేనే అని నీవు తెలుసుకొనున్నట్లు. యెషయా గ్రంథం 45వ అధ్యాయము 3వ వచనం. ప్రశ్న: పేరు పెట్టి నిన్ను పిలిచిన లోకానికి దేవుడనైన యేసుక్రీస్తును నేనే అని నీవు తెలుసుకొనున్నట్లు. పేరు పెట్టి నిన్ను పిలిచిన లోకానికి దేవుడనైన యేసుక్రీస్తును నేనే అని నీవు తెలుసుకొనున్నట్లు అను వాక్యాధారమేది? 10. యెహోవాను నేనే, నేను తప్ప మరి ఏ దేవుడును లేడు. యెహోవాను నేనే, నేను తప్ప మరి ఏ దేవుడును లేడు. యెషయా గ్రంథం 45వ అధ్యాయము 6వ వచనం. ప్రశ్న: యేసుక్రీస్తు ప్రభువుడను నేనే, నేను తప్ప మరి ఏ దేవుడును లేడు. యేసుక్రీస్తు ప్రభువుడను నేనే, నేను తప్ప మరి ఏ దేవుడును లేడు అను వాక్యాధారమేది? 11. ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు. ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు. యెషయా గ్రంథం 45వ అధ్యాయము 18వ వచనం. ప్రశ్న: ఆకాశములకు సృష్టికర్తయగు యేసుక్రీస్తే దేవుడు. ఆకాశములకు సృష్టికర్తయగు యేసుక్రీస్తే దేవుడు అను వాక్యాధారం ఎక్కడా? 12. యెహోవానగు నేనే గదా, నేను తప్ప మరి ఏ దేవుడును లేడు. నీతిపరుడనగు దేవుడను, రక్షించువాడను నేనే, నేను తప్ప మరి ఏ దేవుడును లేడు. యెహోవానగు నేనే గదా, నేను తప్ప మరి ఏ దేవుడును లేడు.
నీతిపరుడనగు దేవుడను రక్షించువాడను నేనే, నేను తప్ప మరి ఏ దేవుడును లేడు. యెషయా గ్రంథం 45వ అధ్యాయము 21వ వచనం. ప్రశ్న: యేసుక్రీస్తు ప్రభువుడనగు నేనే గదా, నేను తప్ప మరి ఏ దేవుడును లేడు. నీతిపరుడనగు దేవుడను రక్షించువాడను నేనే, నేను తప్ప మరి ఏ దేవుడును లేడు. యేసుక్రీస్తు ప్రభువుడనగు నేనే గదా, నేను తప్ప మరి ఏ దేవుడును లేడు. నీతిపరుడనగు దేవుడను రక్షించువాడను నేనే, నేను తప్ప మరి ఏ దేవుడును లేడు అను వాక్యాధారం ఎక్కడ? 13. నీ దేవుడైన యెహోవాను బట్టి, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని బట్టి నీ యొద్దకు పరుగెత్తి వచ్చెదరు. నీ దేవుడైన యెహోవాను బట్టి, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని బట్టి నీ యొద్దకు పరుగెత్తి వచ్చెదరు. యెషయా గ్రంథం 55వ అధ్యాయము 5వ వచనం. ప్రశ్న: నీ దేవుడైన యేసుక్రీస్తును బట్టి, క్రైస్తవుల పరిశుద్ధ దేవుని బట్టి నీ యొద్దకు పరుగెత్తి వచ్చెదరు. నీ దేవుడైన యేసుక్రీస్తును బట్టి, క్రైస్తవుల పరిశుద్ధ దేవుని బట్టి నీ యొద్దకు పరుగెత్తి వచ్చెదరు అను వాక్యాధారం ఎక్కడ? 14. నీ దేవుడైన యెహోవా నామమును బట్టి, నీ దేవుడైన యెహోవా నామమును బట్టి. యెషయా గ్రంథం 60వ అధ్యాయము 9వ వచనం. ప్రశ్న: నీ దేవుడైన యేసుక్రీస్తు ప్రభువు నామమును బట్టి, నీ దేవుడైన యేసుక్రీస్తు ప్రభువు నామమును బట్టి అను వాక్యాధారం ఎక్కడ? 15. నీ దేవుడైన యెహోవా మీద తిరుగుబాటు చేయుచు నా మాటలను అంగీకరింపక, నీ దేవుడైన యెహోవా మీద తిరుగుబాటు చేయుచు నా మాటలను అంగీకరింపక. ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయము 13వ వచనం. ప్రశ్న: నీ దేవుడైన యేసుక్రీస్తు మీద తిరుగుబాటు చేయుచు నా మాటలను అంగీకరింపక, నీ దేవుడైన యేసుక్రీస్తు మీద తిరుగుబాటు చేయుచు నా మాటలను అంగీకరింపక అను వాక్యాధారమేది? 16. నిశ్చయముగా మా దేవుడైన యెహోవా వలన ఇశ్రాయేలునకు రక్షణ కలుగును. నిశ్చయముగా మా దేవుడైన యెహోవా వలన ఇశ్రాయేలునకు రక్షణ కలుగును. ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయము 23వ వచనం. ప్రశ్న: నిశ్చయముగా మా దేవుడైన యేసుక్రీస్తు వలన లోకానికి రక్షణ కలుగును. నిశ్చయముగా మా దేవుడైన యేసుక్రీస్తు వలన లోకానికి రక్షణ కలుగును అను వాక్యాధారం ఎక్కడ? 17. భ్రష్టులైన బిడలారా తిరిగి రండి, మీ అవిశ్వాసమును నేను బాగు చేసేదను. నీవే మా దేవుడవైన యెహోవావు, నీ యొద్దకే మేము వచ్చుచున్నాము. భ్రష్టులైన బిడలారా తిరిగి రండి, మీ అవిశ్వాసమును నేను బాగు చేసేదను. నీవే మా దేవుడవైన యెహోవావు, నీ యొద్దకే మేము వచ్చుచున్నాము. ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయము 22వ వచనం. ప్రశ్న: భ్రష్టులైన బిడలారా తిరిగి రండి, మీ అవిశ్వాసమును నేను బాగు చేసేదను. నీవే మా దేవుడవైన యేసుక్రీస్తువు, నీ యొద్దకే మేము వచ్చుచున్నాము. భ్రష్టులైన బిడలారా తిరిగి రండి, మీ అవిశ్వాసమును నేను బాగు చేసేదను.
నీవే మా దేవుడవైన యేసుక్రీస్తు ప్రభువుడవు, నీ యొద్దకే మేము వచ్చుచున్నాము అను వాక్యాధారం ఎక్కడ? 18. యేసే క్రీస్తై ఉన్నాడని నమ్ము ప్రతి వాడును దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు. యేసే క్రీస్తై ఉన్నాడని నమ్ము ప్రతి వాడును దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం. ప్రశ్న: యెహోవాయే యేసుక్రీస్తు అయి ఉన్నాడని నమ్ము ప్రతి వాడును దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు. యెహోవాయే యేసుక్రీస్తు ప్రభువు అయి ఉన్నాడని నమ్ము ప్రతి వాడును దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు అను వాక్యాధారము ఎక్కడ? 19. యెహోవాయే యేసుక్రీస్తు మనిషి కుమారుడుగా వచ్చాడు అను వాక్యాధారము క్రొత్త నిబంధనలో ఎక్కడ ఉంది? యెహోవాయే యేసుక్రీస్తుగా మనిషి కుమారుడుగా వచ్చాడు అను వాక్యాధారము ఎక్కడ? ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. ప్రశ్నించుకున్నటువంటి 19 ప్రశ్నలలో బైబిల్లో ఎక్కడైనా యేసుక్రీస్తు దేవుడు అను వాక్యము మీకు కనబడి ఉండింటే నాకు మెసేజ్ చేయవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. బైబిల్లో లేనిది మన నోట వస్తే దేవుడు చెప్పిన దానికి వ్యతిరేకంగా చెప్పినట్లు, దేవుడు యేసుక్రీస్తును తన కుమారునిగా ఈ లోకానికి పంపించాడు. యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని పరిశుద్ధ బైబిల్ ఘోషిస్తుంది. కానీ క్రైస్తవ లోకము యేసుక్రీస్తు దేవుడు అంటుంది. క్రైస్తవ లోకము దేవుడు అంటున్న యేసుక్రీస్తే నేను దేవుని కుమారుడను అని చెబుతూ ఉంటే ఆయన మాటను ఖాతరు చేయకుండా నీవు దేవుని కుమారుడవే కావచ్చు, కానీ నీవు మాకు దేవుడవు అంటుంది. అంటే ఈ బోధను కాక ముందుకు సాగు ప్రతి వాడును దేవునికి విరోధి అని బైబిల్ తెలియచేస్తుంది. కనుక ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములలో ఏ ప్రవచనమునో పుట్టదని మొదట గ్రహించగలిగితే యేసుక్రీస్తును దేవుని కుమారుడుగా అంగీకరిస్తారు. లేదు, మా ఊహనే కరెక్టు అనుకున్నటువంటి వారు మాత్రమే యేసుక్రీస్తు దేవుడు అంటారు. బైబిల్ ఏమో యేసుక్రీస్తును దేవుని కుమారుడు అని సాక్ష్యమిస్తుంది. బైబిల్ మాటను ఖాతరు చేయకుండా కాదు ఆయన దేవుడే అంటుంది క్రైస్తవ్యం. ఆలోచించండి. ఆలోచించి పరిశుద్ధ వాక్యాన్ని పరిశీలించి ఒక ఖచ్చితమైనటువంటి అంశాన్ని మీరు తెలుసుకోగలిగితే నిత్య జీవమునకు వారసులవుతారు. బైబిల్ తెలియచేస్తుంది, యేసుక్రీస్తు దేవుని కుమారుడు అను నమ్మువాడు తప్ప ఎవడు లోకమును జయించగలడు అని చెప్పబడింది. కనుక ప్రియులరా, ఆలోచించండి. ఆలోచించి పరిశుద్ధ వాక్యాన్ని పరిశీలించి సత్యాన్ని తెలుసుకోగలరు. ఎవరైనా 19 ప్రశ్నలలో ఒక ప్రశ్నకైనా జవాబుగా బైబిల్లో ఉన్నది మాత్రమే, మీ విశ్లేషణ కాదు, బైబిల్లో ఉన్నది మాత్రమే యెహోవాయే దేవుడు అని ఎలా బైబిల్లో చదువుకున్నామో, యేసుక్రీస్తే దేవుడు అన్నటువంటి మాట మీ బైబిల్లో ఎక్కడైనా మీకు కనబడితే నాకు తెలియపరచగలరు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.